అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారి పుట్టినరోజు. ఈరోజు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. సో, సాధారణంగా ఈ హై ప్రొఫైల్‌లో ఉన్న వ్యక్తులు పుట్టినరోజు అయినప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల నాయకులు కూడా విష్ చేయడం సర్వసాధారణం. నిన్న నారా లోకేష్ గారు విజయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. వార్మ్ బర్త్‌డే గ్రీటింగ్స్ టు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు, విషింగ్ హెర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆన్ దిస్ అకేషన్ అని చెప్పి ఆయన లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. నిన్న నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి ట్వీట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ జరిగిందని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారు. విషింగ్ పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ ఫాలోయింగ్ హీ సర్జరీ, గెట్ వెల్ సూన్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్డే ఎన్సీబీఎన్ గారు, విషింగ్ యూ ఏ హెల్దీ అండ్ పీస్ఫుల్ లాంగ్ లైఫ్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. కానీ నిన్న విజయమ్మ గారు పుట్టినరోజు, తన తల్లి పుట్టినరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయాలి. ఇక్కడ అందరూ అనుకోవచ్చు, కన్న తల్లి కదా, ట్వీట్లో ఏముంది, సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే ఏముంది, పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు, అది సరిపోద్ది కదా అనుకోవచ్చు. కానీ ట్వీట్ చేయడం అనేది ఒక ఆనవాయితీ కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేవారు కదా. 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట ట్వీట్ చేశారుగా విజయమ్మ గారి పుట్టినరోజుకి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు చేయట్లా? మరి తన తండ్రి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ 4 సెంటిమెంట్ కవర్లు వదులుతారుగా. సో, తన తల్లి తన చెల్లి పుట్టినరోజు జరుగుతున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు విష్ చేయట్లా. కానీ చంద్రబాబు గారికి విష్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు త్వరగా రికవర్ అని విష్ చేశారు. అది ఒక రాజకీయ అంశంగా ఉంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక ట్వీట్ పెట్టారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మామయ్య గారు, విషింగ్ యూ కంటిన్యూడ్ గుడ్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ స్ట్రెంగ్త్ టు లీడ్ అండ్ సర్వ్ అవర్ పీపుల్ విత్ ద సేమ్ డెడికేషన్ అండ్ విజన్ అని చెప్పి ఇదంతా చేస్తూ మామయ్య గారు అని కూడా ప్రస్తావించారు. గతంలో కూడా ట్వీట్లు చేశారు. గతంలో కూడా చంద్రబాబు గారు పుట్టినరోజు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈరోజు కూడా దాన్నే కొనసాగించారు. సో, దీంతో జూనియర్ ఎన్టీఆర్ గారి ట్వీట్ని చాలామంది రీట్వీట్ చేస్తూ ఒక రకమైన, అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఒక రకమైన హ్యాపీనెస్లో ఉన్నారు. ఇక్కడ లోకేష్ గారు ట్వీట్ చేయడాన్ని వైసీపీ వాళ్ళు తప్పుపడుతున్నారు. గతంలో ఆయన విజయ అన్నారు, ఆమె రాసిన లేఖను రాజకీయంగా వాడుకున్నారు. సో, ఇప్పుడు విజయమ్మ గారు అని ప్రస్తావించారు. అవును, పుట్టినరోజు అకేషన్ వచ్చింది కాబట్టి ఆయన ట్వీట్ చేశారు. సో, లోకేష్ దిగజారుడు రాజకీయం అని చెప్పి సాక్షిలో ఒక వార్త రాశారు లోకేష్ గారు ట్వీట్ చేయడాన్ని. సో, ఆమె రాజకీయంగా టీడీపీలో కాదు, గతంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఎంతైనా టీడీపీకి యాంటీ కదా. కాబట్టి రాజకీయమే, పర్సనలే. కాబట్టి పుట్టినరోజు కాబట్టి ట్వీట్ చేశారు. సో, ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే రాజకీయమే, పర్సనల్ అని ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు స్పీడ్గా రికవర్ అవ్వాలని నిన్న ట్వీట్ చేశారు. ఈరోజు చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. ఇది మరి దిగజాడు రాజకీయం అంటారా సాక్షి వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారిది కూడా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా విమర్శిస్తారుగా, ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శిస్తారుగా, ఆయన నైజాన్ని విమర్శిస్తారుగా, చంద్రబాబు గారిని విమర్శించి రాళ్లదాడి చేయించారుగా. గతంలో చంద్రబాబు గారిని పర్సనల్గా ఎంతో టార్గెట్ చేశారుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది కూడా దిగజారు రాజకీయమేనా సాక్షి వాళ్ళ దృష్టిలో? సో, రాజకీయమే, వ్యక్తిత్వమే. అలా ట్వీట్ చేసినంత మాత్రం దిగజారుడు రాజకీయం అనకూడదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఎన్ని అన్నారు పర్సనల్గా. సో, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ట్వీట్ చేశారు. అలాగే లోకేష్ గారు నిన్న ట్వీట్ చేశారు. దీన్నే దిగజారుడు రాజకీయాలని చెప్పి పిచ్చివార్త ఒకటి రాశారు సాక్షులు. సో, ఇక్కడ అంటే నిన్న ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, లోకేష్ గారు చేసిన ట్వీట్లు రాజకీయాల్లో రకరకాల వింతలు విశేషాలుగా ఉన్నాయన్నమాట. ఇదో వెరైటీ రాజకీయంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. తన తల్లి పుట్టినరోజు జరిగినా సరే కనీసం ఆయన ట్వీట్ చేయలేదు అంటే ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉంది. ఏమండి, కన్న తల్లి అండి, అంత శత్రుత్వమా, అంత విరోధమా? కేసు వేస్తే వేశారు. సో, మేబీ పర్సనల్గా కలిశారో లేదో తెలీదు, పర్సనల్గా శుభాకాంక్షలు చెప్పారా లేదా తెలీదు. మేబీ చెప్పే ఉంటారు, ఎంతైనా తల్లి కొడుకులు కాబట్టి. కానీ బయట
క్యాడర్‌కు గానీ, పార్టీ వాళ్ళకి గానీ ఒక సంకేతం వెళ్ళాలి అంటే, ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి అంటే, మాలాంటోళ్ళకు ఒక కంటెంట్ దొరకకూడదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి పుట్టినరోజుకి ట్వీట్ చేయాలి. లోకేష్ గారు తన తండ్రి పుట్టినరోజుకి ట్వీట్ చేశారుగా. ఎలాగ ట్వీట్ చేశాం కదా అని చెప్పి పర్సనల్‌గా చెప్పడం వదిలేయరు. పర్సనల్‌గా చెప్పాం కదా అని చెప్పి ట్వీట్ చేయడం కూడా వదిలేయరుగా. దేని పని దానిదే. సో, ప్యూర్‌లీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి ఉన్న విభేదాలను ఎవరో బయటపెట్టక్కర్లా. వాళ్ళకి వాళ్ళే బయటపెడుతున్నారు. వాళ్ళకి వాళ్ళే కంటెంట్ అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళే అస్త్రాలు ఇస్తున్నారు బయటికి. సో, ఇలా ఉందన్నమాట నిన్న, ఈరోజు జరిగిన వ్యవహారం అంతా. థాంక్ యూ.